ఆ దేవుడే రాసినది చదవాలి నీవు ఆ దేవుని పుస్తకం. బడిలోని చెప్పని సృష్టికర్త పుస్తకం పరలోకము నుండి పంపబడినది. పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడినది. ప్రార్థన చేసుకుందామండి. అందరం తలలు వంచుదాం. పరిశుద్ధమైన మా కన్న తండ్రి, నీకు వేలాది వందనాలైనా, నీకే ఘనత నీకే మహిమ చెల్లిస్తున్నాం. మా కన్న తండ్రి, ఏమిచ్చి నీ రుణం తీర్చుకుంటాం దేవా. కనులెత్తి నీ వైపు చూసే అర్హత సర్వ మానవాళి కోల్పోయినప్పటికీ తండ్రి, నీ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి తల ఎత్తుకునే విధంగా చేసిన మా కన్న తండ్రి, ఏమిచ్చి నీ రుణం తీర్చుకుంటాం. వచ్చే బిడ్డలు త్వరగా వచ్చుటకు కృప చూపించింది తండ్రి. నీ వాక్య పరిచర్య కోసం నా ఆత్మ సంసిద్ధంగా ఉంది తండ్రి. నా శరీరాన్ని వాడుకొని 66 గ్రంథాలు వివరించడానికి పరిశుద్ధాత్మ సహాయాన్ని నాకు దయచేసి అర్థం కాని బిడ్డలకు అర్థమయ్యే విధంగా జ్ఞానాన్ని, శక్తిని, బలాన్ని, ఓపికను దయచేయమని మనాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. దేవుని వల్లరా మరి మంచి పాఠాన్ని మనం ఆలోచిద్దాం. పాఠం పేరు పాపులను క్షమించే అధికారం పాపులకు ఇచ్చాడా. బాగా ఆలోచన చేయాలి. ఇంతకీ పాపులు ఎవరు? ఈ ప్రపంచంలో ప్రతి మనిషి పాపియే. మరి పాపులను క్షమించే అధికారం పాపులకి ఇచ్చాడట. భూమి మీద ఎవరండి పాపులు? అందరూ పాపులే. యేసుక్రీస్తు తప్ప భూమి మీద ప్రతి మనిషి పాపే. మరి సుమారుగా మనం ఆలోచిస్తే పరదేశిలో సుమారుగా అందరూ పరిశుద్ధులుగానే బతికినరా భూమి మీద? ఎంతమంది పాపులు పోలేదు పరదేశికి? పై రాలేదా? అందరూ పాపం చేసిన వాళ్ళే. భూమి మీద ప్రతి ఒక్కరు యేసుక్రీస్తు తప్ప అందరూ పాపం చేసిన వాళ్ళే. పాపము అంటే ముందుగా మనకి ఇది తెలియాలి. పాపము అంటే దేవుడు ఒక చట్టాన్ని రాసుకున్నాడు. ఆ పరిశుద్ధ లోకాన్ని భూమి మీద స్థాపించాలనుకున్నాడు. ఎవరి వల్ల? తన పోలికలో ఉన్న మనుషుల వల్ల. అందుకే పరలోకపు చట్టాన్ని భూమి మీదకి తీసుకొచ్చిండు. ఈ భూమి మీద కూడా తన కొరకు బ్రతకాలి. ప్రతి మనిషి, ఏ మనిషి కూడా పాపం చెయ్యకుండా ప్రతి మనిషి పవిత్రంగా బ్రతకాలని తండ్రి చిత్తం. మరి అంత బాగానే ఉంది. ఏదేమి తోటలో ఏం జరిగింది? ఆ పండులో ఏముంది? పండు తింటే పాపమా? ఆజ్ఞ. దేవుడు ఒక ఆజ్ఞ పెట్టుకున్నాడు ఆయన చట్టంలో. మనం కూడా మన కుటుంబంలో కొన్ని నిబంధనలు పెట్టుకుంటాం. మీరు ఇలాగుండాలి, అలాగుండాలని. పిల్లలు కానీ, భార్య కానీ ఎన్నో తప్పిపోతుంటారు, ఆజ్ఞ మీరిపోతుంటారు, కోపాలు వస్తుంటాయి, తిట్లు పడుతూనే ఉంటాయి. మరి దేవుడు కూడా పెట్టుకున్నాడు ఆజ్ఞ మీరడమే పాపం. మరి బాగా ఆలోచన చేయాలి. చాలా ముఖ్యమైన పాఠం. మన జీవితాన్ని ఇంతవరకు చెప్తున్నా కదా, చాలా పాఠం. ఇలా నిజంగా ఎంతమందికి క్షమించే గుణం ఉంటుందో వాళ్ళంత అదృష్టవంతులు ఇంకెవరు లేరండి. మనమంతా పాపులమే. ఎవరినన్నా తిట్టినా ఏమైనా ఇమ్మీడియట్లీ స్పాట్లో 5-10 నిమిషాలలో పశ్చాత్తాపడాలి, వాళ్ళని క్షమించేసి వదిలేయాలి. అందుకే ఈ క్షమా గుణం లేకుండా చెయ్యాలనే అపవాది ప్లాన్. అందుకే మనకేమిచ్చిండు? పాపులను క్షమించే అధికారం పాపులకే ఇచ్చాడు. మనుషులు అంటే మన మనుషులు కూడా పాపులే. అయితే పాపులను క్షమించే అధికారం పాపులకు ఇచ్చాడు. భూమి మీద యేసుక్రీస్తు తప్ప అందరూ పాపులే. మరి పాపులు పరిశుద్ధులు ఎప్పుడైండ్రు? మనము ఎప్పుడైనా పరిశుద్ధులుగా? పరిశుద్ధాత్మ మనలోకి వచ్చింది కాబట్టి మనం ఏమైపోయినాం?
పరిశుద్ధులుగా మారిపోయినారు. అంతకుముందు ఏ ఆత్మ? దురాత్మ, పాపం చేసే ఆత్మ, పాపాలను ఒప్పుకొని ఆత్మ. యేసు రక్తం ఏం చేస్తుందండి? ప్రతి మనిషిని క్షమిస్తుంది. వాస్తవం కదా. ప్రతి వారం మనం ఏం స్వీకరిస్తున్నాం? ఆయన శరీరాన్ని స్వీకరిస్తున్నాం, ఆయన రక్తాన్ని స్వీకరిస్తున్నాం. మరి ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని స్వీకరించే ఆ శరీరాన్ని, ఆ రక్తాన్ని మనం స్వీకరించినప్పుడు మనలోకి ఏమొస్తుంది? క్షమించే తత్వం వస్తుంది. ఏది? నిజంగా మనం యేసుని ధరించుకుంటే మనమంతా దేవుని పిల్లలుగా మారిపోతున్నాం. యేసు ఈ లోకానికి దేనికోసం వచ్చిండు అని మనం ఆలోచిస్తే ఒక్కసారి లూకాసు వార్త 5వ అధ్యాయము, లూకాసు వార్త 5వ అధ్యాయము 32వ వచనాన్ని ఒక్కసారి మనము ఆలోచిస్తే దేవుని వల్లరా ఇందులో ఎంత అర్థం ఉందంటే, లూకాసు వార్త 5వ అధ్యాయము 32వ వచనం. మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువవచ్చితిని గాని. ఏంటంట? ఫస్ట్ ఎందుకు వచ్చిందంట? మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువవచ్చితిని గాని. పాపులను ఎలా పిలవాలనుకుంటున్నాడు? మనస్సు మారాలి. ఇప్పుడు దేవుడు, తండ్రి అనే దేవుడు కూడా పాపులను క్షమిస్తాడు. పాపంతో ఉంటే క్షమించాడండి. అర్థమవుతుందా? ఆయనకున్న కోపం ప్రపంచంలో ఎవరికి లేదు. ఆయననే కదా మెయిన్ కోపం. ఆయనకి ఎందుకు కోపం? మనం పాపంతో ఉండి దేవుని దగ్గరికి రాకపోతే చాలా కోపం. ఆ పాపాన్ని ఒప్పుకొని వదిలిపెడితే దగ్గరికి వచ్చినవా ఎంత స్వీకరిస్తాడంటే ఆ పాపాలన్నీ మర్చిపోతాడు. ఇలా పాత నిబంధనలో కంటికి కన్ను పంటికి పన్ను అని మనం అనుకుంటాం కదా. పాత నిబంధనలో కూడా దేవుడు ఇజ్రాయిలీలు ఎన్నిసార్లు మనం ఎన్నోసార్లు వాక్యాలు చదువుకున్నాం, ఎన్నిసార్లు క్షమించిండండి. మనం కూడా అంత క్షమించకపోవచ్చు. అంటే ఒక పాపి ఖచ్చితంగా మారాలి. ఎక్కడ మారాలి? అది నరకంలో పోయినాక మారడం గొప్పతనం కదా. అక్కడ ఎవరైనా మారుతారు. మారాల్సింది భూమి మీద. మన కుటుంబాలు, మన ఆలోచనలు, మన విధానము, మన నడక, మన పద్ధతులు ఎలా ఉన్నాయి ఆలోచించుకోండి దేవుని వల్ల. రోజు రోజుకి ఆత్మీయ జీవితము పతనం అయిపోతుంది. అందుకే లూకా గారు ఎప్పుడు రాసిండండి? సుమారు 2026 సంవత్సరాల కిందట లూకా గారు రాస్తున్న చూడండి. 18వ అధ్యాయం 8వ వచనం అనుకుంటా. చూడండి అమ్మా, 18వ అధ్యాయము 8వ వచనం ఏమంటున్నాడు ఇక్కడ? పరలోకానికి ఎక్కిపోయే విశ్వాసాలు ఉండరట. అయినను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. ఏదట? మనిషి కుమారుడు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడట ఆయన భూమి మీద పరలోకానికి ఎక్కిపోయే విశ్వాసులే ఉండరట. సంఘములో లక్షల మంది, కోట్ల మంది సంఘాలలో ఉంటారట. అర్థమవుతుందని చెప్పేది? సంఘములు అందరూ ఉంటారట, కానీ పరలోకానికి ఎక్కిపోయే విశ్వాసులు కనుమరుగైపోతారట యేసు రెండో రాకడికి. అవి సూచనలు అవపడుతూనే ఉన్నాయి. ఇప్పుడు చూడండి, మన హృదయాలలో ఎంతమంది హృదయాలలో క్షమించరాని కుళ్ళు, కుట్రలు, కుతంతాలు లేవా? చెప్పండి. ఖచ్చితంగా మీరు ఎన్ని క్రియలు చేసినా, ఎన్ని మంచి పనులు చేసినా మనలో క్షమాగుణము రావాలి. స్పాట్లో క్షమాగుణం. అది కోట్ల ఆస్తి కంటే చాలా గొప్పదండి, చాలా గొప్పది. నాకు మెయిన్ అదేనండి నా ఆస్తి. బైబిల్ ఏం చెప్తుంది? కోపపడు, కానీ పాపము చేయొద్దంట. కోపపడు. కోపం దేని నుంచి రావాలి? వాక్యానుసారంగానే ఖండించి గద్దించి బుద్ధి చెప్పాలి, కానీ పాపం మాత్రం చేయొద్దండి. పాపం అనగా అన్నీ వస్తాయి, లిస్టులో చాలా ఉన్నాయి. పాపము అంటే ఆజ్ఞ మీరే దాంట్లో అన్నీ వస్తాయి, ఒకటే అన్నది కాదు. అర్థమవుతుందా అండి? పాపం అనగా ఒకటే కాదు. బైబిల్కి వ్యతిరేకంగా ప్రతి ఒక్కటి ఆజ్ఞ మీరడమే పాపం. మరి పాపులను క్షమించే అధికారం పాపులకి ఇచ్చాడు. అసలు టైటిల్ మీకు బాగా ఉండదు, మీకు రేపటికి మొత్తం క్లియర్గా అర్థమైపోతుంది దేవుని వల్ల. మనకి అధికారం ఇచ్చిండంట.
మనం పాపులం కదా, ఫస్ట్ మనం పాపాన్ని విడవాలి. పాపాన్ని విడిస్తేనే ఇతరులని మనం క్షమించగలుగుతాం. అర్థమవుతుందా? ఫస్ట్ మనం విడవాలి. అలాగా ప్రతి ఒక్కరు క్రీస్తు సంఘంలో ప్రతి ఒక్కరు ఈ పాపము 66 గ్రంథాలకి వ్యతిరేకమైన పాపం హృదయంలో ఉంటే నువ్వు ఎవరిని క్షమించలేవు, క్షమించనీయదు. పరిశుద్ధాత్మ మనలోకి వచ్చి ఏం చేస్తాడట? అసలు చూడండి, అసలు నీ సొంతంగా దేవుని ఆత్మ, క్రీస్తు ఆత్మ, తండ్రి అయిన దేవుని ఆత్మ ఆల్రెడీ ఏదేం తోటలో పోగొట్టుకున్నారు. పరిశుద్ధాత్మ వచ్చినాక ఏం చేశాడట? యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం అనుకుంటే 7-8 చూడండి. ఆయన వచ్చి పాపమును గూర్చి నీతిని గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి లోకమును ఒప్పిస్తాడట. నీ సొంతంగా నువ్వు ప్రయత్నం చేసినా నీ వల్ల కాదట పాపాలు ఒప్పుకోవడానికి. చాలామంది జీవితాలకు అందుకే రండి, ఎందుకు పాపాలు ఎందుకు ఒప్పుకోలేకపోతున్నారంటే పరిశుద్ధాత్మ చల్లారిపోయింది. రోజుకి ఆత్మీయ జీవితం చల్లారిపోయిన తర్వాత పాపాలు ఒప్పుకోం, పాపాలు పెంచుకుంటూ పోతుంటాం. అప్పుడే పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలంటే నీలో ఎవరు ఉండాలి? ముఖ్యంగా పరిశుద్ధాత్మ ఉండాలి. ఆయన చల్లారిపోయిందా? ఆయన దుఃఖపెట్టినమా? ఎక్కువ దుఃఖపెడతా ఉంటాడా? ఇప్పుడు చూడండి, భార్యను కూడా ఎక్కువ దుఃఖపెట్టినాం అనుకో, చూసి సహనము అయిపోయిన తర్వాత టాటా బాయ్ బాయ్. దేవుని ఆత్మ కూడా మనలోకి వచ్చింది. ఎందుకు వచ్చింది? పాపిగా నువ్వు ఉండొద్దు, భూమి మీద ఉన్నంత వరకు పాపిగా ఉండొద్దు. ఉంటే నీకు పాతాళమే. అందుకే నీకేం చేస్తున్నాడు దేవుడు? ప్రతి వారము 2 అంశాలు వినిపిస్తున్నాడు. ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తిని నిన్ను టోటల్గా పరిశుద్ధాత్మక ఆలయంగా ఉంచి పంపిస్తున్నాడు. అర్థమవుతుందా? మళ్ళీ నీ పాపాలు ఒప్పించే విధంగా కూడా చేసి పంపిస్తున్నాడు దేవుడు. మళ్ళా మనం వస్తున్నాం అంటే మన అవకాశం అనేది, ఎన్ని అవకాశాలు మనకి ఇచ్చినా కోల్పోతున్నాం. అందుకే ఇక్కడ ఏమంటున్నామా? లూకాసు వార్త ఎంత మంచి మాట అండి, మీరు ఆలోచించండి, చాలా డీప్గా ఆలోచించండి. ఈ ఒక్క వాక్యం చాలండి ఈ 2 రోజులు పాఠం చెప్పడానికి. ఏమంటున్నామో లూకాసు వార్త 5వ అధ్యాయం 32. మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువ వచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదని. నీతిమంతుల్ని పిలవరాలే. నీతిమంతులకు ఆల్రెడీ పర్ఫెక్ట్గా నీతి కార్యాలు చేసి ఎప్పటికప్పుడు పరిశుద్ధంగా ఉన్నోనికి ప్రాబ్లం ఏం లేదు. పాపులను పిలవడానికి వచ్చిండు, పాపులను రక్షించడానికి వచ్చిండు ఈ లోకానికి యేసుక్రీస్తు. మనమంతా పాపులమే. ఇవాళ ఆ పాపాలు ఒప్పుకున్నారు కాబట్టి పరదేశిలో దావీదు ఎవరు? పాపాత్ముడు కదా. శాంసోను పాపాత్ముడే, మోషే పాపాత్ముడే, అబ్రహాం, అందరూ భూమి మీద తప్పు చేసిన వాళ్ళే. వీళ్ళంతా దేవుని దగ్గర ఉండి పశ్చాత్తాపడి ఆ పరదేశికి చేరిండ్రు. ఇలా మనకు కూడా మంచి అవకాశం. ఎందుకండి మనం క్షమించలేకపోతున్నాం? ఇలా మీ గుండె మీద చేతేసుకోండి. ఎంతమంది జీవితాలు సొంత పిల్లల్ని కూడా, మనమరాళ్ళని, మా అత్తల్ని, ఇక మన రిలేషన్ చూడండి, గుండె మీద చేతేసుకోండి. వద్దా పరలోకం వద్దా? ఇట్లనే పగ ద్వేషాలతో నిజంగా క్రీస్తు సంఘాలు ఇలా ఉంటే ఖచ్చితంగా నరకానికి వెళ్తారు. ఖచ్చితంగా. తండ్రికి ఒక మంచి మనసు ఉందంట. ఆ మనసు ఏంటో తెలుసు, వండర్ అండి. అసలు మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఇది నిజంగా ఈరోజు రేపు మీరు ఈ పాఠాన్ని లైఫ్ టైం ఎత్తిపట్టుకోండి. మీరు పాఠాన్ని ఎప్పటికప్పుడే, ఎప్పుడన్నా నీ హృదయంలోకి పాపం ఎంటర్ అయిందా, ప్రభా నన్ను క్షమించు, చిన్నదానికి కూడా పశ్చాత్తాపడండి. మీ ముళ్ళే ఏం పోదండి, మనం ఏం తీసుకపోం. ఎప్పటికప్పుడు మన హృదయం ఫ్రెష్గా ఉండాలి. చిన్నతనం అండి. పాపముతోని క్షమించకుండా చచ్చిపోతే మన బ్రతికే వేస్ట్. నువ్వు ఎన్ని నీతి కార్యాలు చేసినా వేస్ట్. ఇక్కడ ఏమంటుంది చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనం. అయితే నేను పాపులను పిలవవచ్చి తిని గాని నీతిమంతులను పిలవరాలేదు. కనుక కనికరమునే నేను కనికరమునే కోరుతున్నాను గాని బలిని కోరను అను వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకొనుడని చెప్పాను.
కనికరాన్నే కోరుతున్నా, బలిని నేను కోరతలేను అంటే పాత నిబంధనలు ఏం చేశారు? ఒక్క తప్పు చేస్తే ఒక గొర్రె పిల్ల బలి. పాత నిబంధన అంతా అదేనండి, గొర్రె పిల్లల బలి, బలి బలి బలి, తప్పుకి బలి. ఇప్పుడు నూతన నిబంధనకు వచ్చేవరకల్లా క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత మనకి ఏ బలి లేదు, ఆయన ఒకే ఒక బలి. ఆ బలి ఏం బలి తెలుసా? హెబ్రీయులు రాసిన 7వ అధ్యాయము 25, 26 వచనాలు చూడండి. హెబ్రీయులు రాసిన 7వ అధ్యాయం 25, 26 వచనాలు చూడండి. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. 26 వచనం. పవిత్రుడును, బాగా ఇక్కడ ఏమంటుండే? యేసుక్రీస్తు ఎవరంట? పవిత్రుడును, నిర్దోషి, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడునై ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఎన్ని బిరుదులు చూడండి. ఆయన ఎలా ఉన్నాడట? పరిశుద్ధంగా ఉన్నాడు. యూదులు ధర్మశాస్త్ర బోధకులతో ఛాలెంజ్ చేస్తున్నాడండి. మనం వేయగలుగుతామా ఛాలెంజ్? యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనంలో చూడండి. యూదులండి, ఇలా 4 సువార్తలు ఎవరికి రాశాడండి? ఎవరికి? యూదులకు, ధర్మశాస్త్ర బోధకులకు రాస్తున్నాడు. అక్కడ అప్పటికి క్రైస్తవులు ఉన్నారా? క్రైస్తవులకు పునాది పడుతుందా? రియల్ క్రైస్తవులు ఎప్పుడైనరు? అపోస్తలుల కార్యం 11వ అధ్యాయంలో అయినరు క్రైస్తవులు. అప్పటిదాకా యూదులను సర్ది చెప్పాడైన పని మీదనే ఉన్నారు వీళ్ళు అపోస్తులు. అర్థమవుతుందా దేవుని వల్ల? చదవమ్మా. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? మీరు అనగలుగుతారా? ఎంత కష్టం! ఏమనుకుంటున్నారండి? ఈ హృదయం దేవునికి ఆలయం అయితే ఈ హృదయంలో ఎన్నో చెడు తలంపులు, చెడు ఆలోచనలు తీసుకొచ్చి పెట్టేసి మనము దేవుని సన్నిధికి వచ్చినాక నేను పరిశుద్ధునిగా పవిత్రంగా ఉన్నానని నిన్నే తికమక చేసేస్తుంది. వైరస్ అండి ఇది. మనం నిజంగా క్షమించలేకపోతే అసలు నిజం క్రైస్తవులమే కాదు, అసలు క్రీస్తు సంఘంలో కూడా వేస్ట్ అండి, ఉండడం వేస్ట్. ఎందుకు? క్రైస్తవుడు ఎలా ఉండాలను? ప్రతి వారము మనకి ఏమిస్తున్నాడు? ఆయన శరీరాన్ని ఇస్తున్నాడు, ఆయన రక్తాన్ని ఇస్తున్నాడు. యేసు రక్తం మన హృదయంలోకి వచ్చినప్పుడు ఆ రక్తం ఏం చేస్తుంది? ప్రతి మనిషిని క్షమిస్తున్నది. మనల్ని క్షమించకపోతే నువ్వు క్రైస్తవుడు కాదు, నువ్వు వేస్ట్. ఎలాగనే చచ్చిపోతారా? అంటే మనకి దేవుడు మనల్ని పరిశుద్ధులుగా మార్చేసి మన ద్వారా ఇంకా కొన్ని పాపుల్ని రక్షించమంటున్న బైబిల్ చెప్తుంది. అదే అర్థమవుతుందా అండి? మన జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసా? పాపం అంటే చాలా ఉన్నాయి కదా, వాక్యాలు మేము మెల్లమెల్లగా చెప్తా. కానీ దేవునికి మనకి ఏమీ అడ్డంగా ఉన్నదట చూద్దాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1-2 వచనాలు. రక్షింపనేరకై ఉండునట్లు యెహోవా హస్తము కురుచకాలేదు, విననేరకై ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు, మన దోషాలు మీకును మీ దేవుని, మన దోషాలు మనకి దేవునికి అడ్డముగా వచ్చెను. అడ్డముగా ఉంది, ఒక గోడ అడ్డంగా ఉన్నదట. ఆ గోడని, అది పాపపు గోడ అడ్డంగా ఉంటే పోతే పాతాళమన్నా, పోతే పరదేశన్నా. గోడ దాటాలి. పాపం అనే గోడను పగలగొట్టాలంటే మనలో ఏముండాలి? విరిగిన నలిగిన హృదయం కావాలి, క్షమించే గుణం కావాలి. ఆస్తి, అది పెద్ద ఆస్తి అండి. ప్రతి మనిషిని క్షమించాలి. బాగా ఆలోచించుకోండి దేవుని వాళ్ళరా. ఇక్కడ ఏమంటున్నాడమ్మా? మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. అడ్డముగా ఉన్నాయట. ఇలా ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఆజ్ఞ మీరడమే పాపం కదా, అంతే కదా? అవి కూడా మీకు నిరూపించాలా? చూడండి, యాకోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. యాకోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఎవడైనను ధర్మశాస్త్రం అంతయో గైకొనియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. ఒక్కటే కదా అడ్జస్ట్ అయిపోయేది కాదు. ఇక్కడ ఒక్క ఆజ్ఞ మీరితే ఏంటంటే అన్ని ఆజ్ఞల మీద అపరాధి అంట. ఇంకా చూస్తారా? 1 యోహాను 3వ అధ్యాయం 4వ వచనం చూడండి.
పాపము చేయి ప్రతివాడు ఒకటో యోహాను 3:4 పాపము చేయి ప్రతివాడు పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును ఆజ్ఞాతిక్రమమే అతిక్రమమే పాపం. ఏదేము తోటలో ఆదాము శరీరం ఆజ్ఞ మీరిందా? ఆ శరీరాన్ని ధరించుకునే మన తరతరాలు, మన తాతలు ముత్తాతలు అందరూ వస్తున్నారా లేదా? యేసు భూమి మీదకి వచ్చేంతవరకు, యేసు పాప శరీరాన్ని ఆకారాన్ని సిలువ వేసి అంతవరకు ప్రపంచంలో సర్వమానవాళి ఏదేమి తోటలో ఉన్న ఆది తల్లిదండ్రుల శరీరమే వస్తుంది. నూతన నిబంధనకు వచ్చే వరకల్లా యేసుక్రీస్తు నూతనంగా మనము ఆయనలో బ్యాప్టిజం తీసుకున్న వెంటనే ఈ మా పాప శరీరం టోటల్గా మారిపోయింది. అర్థమైతే టోటల్ మారిపోయింది. ఇలా నిజంగా మనల్ని ఒక్కొక్కరిని క్షమించే గుణము లేకుండా చేస్తుంది అపవాది. గుండె మీద చేతేసుకోండి, ఎంతమందికి మనం ఉన్నాము పగ. మన పిల్లల పట్లనే మనము క్షమించలేకపోతున్నాం. అర్థమవుతుందా? దేవుని వల్ల చాలా సీరియస్ తీసుకోండి ఇది. ఎందుకంటే పాపాన్ని ఎలాగంటుర్రో తెలుసా? పాపాన్ని కంటుర్రట ప్రత్యేకంగా. పిల్లల్ని కనడం పక్క పెట్టండి, వాక్యానికి వ్యతిరేకంగా బ్రతికే ప్రతి ఒక్కరూ ఎలా మారిపోతున్నట్టు తెలుసా? ఇది మనం ఒక్కరిని క్షమించలేమండి. నేనెందు వాళ్ళని క్షమించాలంటే మనలో ఎవరున్నారుగా? వాడు ఉన్నాడు. వాడు ఉంటే ఎవరిని క్షమించనీయడు. నీలో పరిశుద్ధాత్మ ఉండే ఆ పరిశుద్ధాత్మ నీకు సాయం చేస్తాడు కదా. ఆయన ఏం చేస్తాడట? నీలోకి వచ్చి పాపం ఒప్పుకోయ్యా, లేకపోతే పాతాళం పోతవయ్యా. నిన్ను పాతాళం పోయినాక నిన్ను తీసుకొచ్చి దిక్కు కూడా ఉండరు. పరిశుద్ధాత్ముడు భూమి మీదనే నీ ప్రాణం ఉన్నంత వరకు నీలోకి వచ్చాడు. నువ్వే రప్పించుకున్నావు. పాప క్షమాపణ నిమిత్తం బ్యాప్టిజం తీసుకున్నావు. బ్యాప్టిజం తీసుకున్న వెంటనే నీలోకి వచ్చాడు, నిన్ను ఒప్పిస్తున్నాడు. నిన్ను పరిశుద్ధుడిగా పవిత్రుడిగా ఎప్పటికీ 24 hours ఉండడానికి, నిన్ను పరిశుద్ధంగా ఉంచడానికి ఆయన పోరాటం చేస్తాడు. ప్లస్ నీ పక్షాన దేవునికి మొర పెడుతున్నాడు తెలుసా? నీ పక్షాన, మన పక్షాన దేవునికి మొర పెడుతున్నాడు. ఆయన బలహీనుడయ్యా, ఈయన తెలుసో తెలియక చేస్తున్నాడు. తండ్రి తండ్రి తండ్రి, ఈయనకి ఎన్నో సమస్యలు ఉన్నాయి. అప్పు సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు, అన్ని సమస్యలు ఉన్నాయ్యా. ఈయన బయటట్లు డేడయ్యా. జీవితంతం ఇక గివిడి మీదనే ఉన్నాడు. ఇక ఎవరిని క్షమించలేని గుణంలా మారిపోతే ఇంక దేవుడు ఏం చేస్తాడు? ఆత్మ ఏం చేస్తుంది? ఏం చేస్తుందండి? ఈ ఆత్మ ఏమైపోతుంది తెలుసా? లాస్ట్కి ఎఫెసీయులకు రాసిన 4:30 అయిపోతుంది. ఎఫెసీయులకు రాసిన 4:30 అయిపోతుంది. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరిస్తే ఉంటుందా? నేను నీ భార్యను కొట్టి బాగా కొట్టి చూసి వెళ్ళిపోయింది అనుకో, ఉంటుందా? ఒక భార్యనే ఉండదు, మీ పిల్లలే ఉండరు. ఆత్మ ఉంటుందా? ఆత్మ ఎవరండి? పరిశుద్ధంగా, నిన్ను పరిశుద్ధంగా పవిత్రంగా తయారు చేయడానికి నీలో వచ్చాడు. ఆయన నువ్వు దుఃఖపరిచినావు అనుకో, ఎన్నిసార్లు నీకు ప్రేరేపించినా, ఎన్నిసార్లు నీకు హెచ్చరికలు చేసినా, నువ్వు ఒప్పుకోయ్యా, క్షమించయ్యా, పోతే పాతాళం పోతావయ్యా అని ఎవరయ్యా మనల్ని? నీ భార్య, నీ పిల్ల, నీ తల్లి మనల్ని నేర్పించిండ్రా? చెప్పండి. మనకేం చేసిండ్రు? మన తల్లిదండ్రులు ఏం చేశారండి? క్షమాపణ. అన్నదమ్ముల మీద వాడట్లా, వీడిట్లా బతుకు, ఇది అది అది, అరే ఒక్క తల్లికే ఇన్ని గొడవలు ఇన్నుంటే అలాంటి వాళ్ళు ఇంకా క్రీస్తు సంఘంలో దేవుడు ఉంచుతున్నాడంటే ఎన్ని పాఠాలు. ఒక్క పాఠం కూడా నీ హృదయం మారి, ఒక్క పాఠం కూడా నువ్వు పశ్చాత్తాపడి, ఇలా మనం ఎందుకు ఇంత కఠినంగా తయారైపోయినాము? క్షమించలేకపోతే నువ్వు పరలోకం వేస్ట్, క్రీస్తు సంఘానికి కూడా వచ్చి వేస్ట్. దేవుని నామము అన్య జనులలో దూషింపబడుతుంది. మీ వల్ల జీవము గల దేవుని సంఘాన్ని సర్వనాశనం చేయడానికి ఇక క్రీస్తు సంఘంలో ఒక అపవాది ఏజెంట్లలాగా ఉంటే మాత్రం, ఈ పాఠం విన్నాక ప్రతి ఒక్కరిని ఫోన్లు చేసి, అయ్యా నన్ను క్షమించు, నేను తప్పు చేసినా అని పశ్చాత్తాపడితే నీ అంత అదృష్టవంతుడి ప్రపంచంలో ఎవరు. సీరియస్గా తీసుకోండి ఇది. ఒకరోజు నా విలువ ఏంటో మీకు తెలుస్తుంది. చచ్చిపోయిన తర్వాత ఒక సేవకుని మాట వినక నేను పాతాళానికి వెళ్ళిపోయానని బాధపడాల్సి వస్తుంది. క్షమాపణ అండి, క్షమాపణ.
యేసుక్రీస్తు సిలువలో ఉండి ఆయనను ఏలన చేస్తున్నారయ్యా. ఏలన చేస్తుంటే వేలాడుతున్నాడు, రక్తం గారుతుంది, చివరి ప్రాణంలో కొట్టుమిట్లాడుతుంటే కూడా ఏమంటున్నాడో తెలుసా? లూకాసు వార్త 23:34 చూడండి. లూకాసు వార్త 23:34 క్రీస్తు సంఘంలో ఉన్నవారు ప్రతి ఒక్కరూ, నిజంగా చెప్తున్న, బయట మన క్రియలు చూపెట్టాలి. నువ్వు ఎవరైతే ప్రతి ఒక్కరిని క్షమించేటట్టు ఉంటే నీ అంత అదృష్టవంతులు లేరు. ఏమన్నా చూడు, యేసు తండ్రి మీరు ఏమి చేయుచున్నారో మీరు ఎరగను గనుక క్షమించమంటున్నాడు. ఏంటి? తండ్రి దేవుడు ఆయన ఎలా ఉన్నాడట? కనికరం కలిగి ఉన్నాడు. అదే మాట యేసుక్రీస్తు అంటున్నాడు. నువ్వు యేసుని స్వీకరించినావు, నమ్మి విశ్వసించి బ్యాప్టిజం తీసుకున్నావు అంటే ఇంకా నీలో పశ్చాత్తాపం లేదు, క్షమించే గుణం లేకపోతే నువ్వు క్రైస్తవుడువా, సైతాన్ ఏజెంటువా? ఆలోచించుకొని దేవుని వాళ్ళ సీరియస్గా చెప్తున్నది. ఏంటండి, ఎక్కడ పోతుంది మన సంఘాలు? ఎక్కడ పోతుంది? బయటికి పోతే ఈ కుట్రలు కుతంతాలు ఎందుకు ఇంకా జరుగుతున్నాయి? ఎందుకు? ప్రతి ఒక్కరూ పరిశుద్ధులుగా పవిత్రులుగా ఉండాలని కన్న తండ్రి ఎన్ని విధాలుగా ప్రతి సేవకుని నిలబెట్టి వాక్యం చెప్తుంటే విన్నంతసేపు వింటున్నారు. బయటికి పోతే ఏంటి? నీతిమంతుడు ఒక్కడు లేదని బైబిల్ చెప్తుంది తెలుసా? రోమిలికి రాసిన 3:10-11 రోమిలికి రాసిన 3:10-11 చూడండి. ఇక్కడ నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. నీతిమంతుడు లేదు, ఒక్కడు లేడు. గ్రహించువాడును లేడు, దేవుని వెతుకువాడే లేడట. ఇంతకీ ఏంటో తెలుసా? నీతిమంతుడు కూడా రక్షించడం కష్టమట. నీతిమంతుడు రక్షించాడంటే ఆ నీతిమంతుడు పనులు ఎట్లుండేది తెలుసా? చూడండి, 1 పేతురు 4:17-18 1 పేతురు 4:17-18 ఏముంటుంది చూడండి. తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది, అది మన యొద్దనే ఆరంభం అయితే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభం. ఇక్కడ బాగా నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభం అంటే నీతి మనలో ఎలా ఉంటారు తెలుసా? వీళ్ళ హృదయంలో పశ్చాత్తాపం ఉండదు, ఎవరిని క్షమించరు, నేనే నీతి కార్యాలు చేసుకుంటూ నా అంత భక్తులు లేరు, నేను నా దేవుడు, నా కథ, నా కార్యక్రమం. ఒక దెయ్యం ఒక మత్తులో పెట్టేస్తుంది. వీళ్ళందరూ ఎలా అవపడతారు? మనుషులకి నీతిమంతులుగా అవపడతారు. నీతిమంతులు రక్షించడం చాలా కష్టమట. నీతిమంతులు రక్షింపబడడం చాలా చాలా కష్టం. అంటే మనకి ఏముండాలట? పశ్చాత్తాపం, క్షమించే గుణం. యేసుక్రీస్తు ఎక్కడ ఉండి క్షమిస్తున్నాడమ్మా? సిలువలో వేలాడుతూ క్షమిస్తున్నాడు. ఏంటండి అంత క్షమాగుణం? ఎక్కడి నుంచి వస్తుంది ఆయనకి? అసలు ఏంటి? ఇంకా ఒక మంచి మాట ఆలోచిస్తే ఇక్కడ లూకాసు వార్త 6:36 చూడండి. లూకాసు వార్త 6:36 చూసినట్టయితే ఇక్కడ ఏమంటున్నా చూడండి దేవుని వాళ్ళరా. కాబట్టి మీ తండ్రి కనికరం గలవాడు. మీ తండ్రి ఎవరు? సృష్టికర్త అయిన దేవుడు కనికరం. ఆయన కనికరం గలవాడు. మరి ఆయన కనికరం అయితే ఆయన కుమారుడు కనికరం. పరిశుద్ధాత్మను సర్వసత్యంలోకి నడిపించే ఆయన. ఈ ముగ్గురు లక్షణాలు ఏంటి? ప్రతి మనిషిని క్షమించేస్తున్నారు. ఇలా నువ్వు యేసు నమ్మున అంటావు, క్రైస్తవుని అంటావు, ఎవరిని కూడా క్షమించం. పరలోకం వద్దా? ఈ బోధలు లేవా? జ్ఞానం దొరుకుతుంది అనుకుంటున్నావు. జ్ఞానం వెనక మెల్లమెల్లగా ఈ క్షమాగుణం లేకుండా అపవాది మెల్లగా ఎంటర్ అయిపోతుంది. నీ అంత అదృష్టవంతులు లేరండి. క్షమించే గుణము దాని మించిన ఆస్తి ప్రపంచంలో లేదండి. ఆస్తి సంపాదించుకోండి. నిజంగా మనం ప్రతిరోజు తెల్లారి లేచిన వెంటనే ఎవరినన్నా నేను క్షమించాలి, ఎవరినన్నా బాధ పెట్టినా, నా వల్ల నా క్రియల వల్ల ఎవరినన్నా బాధ పెట్టినా అని చూసుకొని ఆలోచించి ఫోన్లు చేసి నన్ను క్షమించు, నీ కిరీటాలు ఏమైనా పడిపోతున్నాయా? పరలోకం కన్న తండ్రి యేసుక్రీస్తుకి ఎలాంటి పవర్స్ ఇచ్చిండో తెలుసా? ఆ పవర్స్ మనకిచ్చిండు. నువ్వు శిష్యుడు అయితే, క్రీస్తు సంఘంలో శిష్యుడుగా ఉంటే ఆ పవర్స్ మనకిచ్చిండు. విశ్వాసులుగా లేదు. యేసుక్రీస్తు ఎలాంటి పవర్స్ యూదులతోని పోరాటం చేసిండో ఒకసారి మనం చూద్దాం దేవుని వల్లరా. లూకాసు వార్త 5:19-20 లూకాసు వార్త 5:19-20 చూడండి దేవుని వల్లరా. జనులు గుంపు కూడి ఉండినందున వానిని లోపలికి తెచ్చుటకు వల్లపడకపోయిన గనుక ఇంటి మీదకి ఎక్కి పెంకులు విప్పి. ఒక సంఘటన జరుగుతుంది. ఒక వ్యక్తి ఇక్షవాయగలిగిన వ్యక్తి
అందరూ గుమ్ముగూడినరు యేసు దగ్గరికి. ఆ మనిషిని ఎలాగనన్నా తీసుకుపోవాలంటే ఏం చేశారు, పైన కప్పు వదిలేసి మెల్లగా తీసి మంచం కించి యేసు దగ్గరికి దించారు. ఇంకా అక్కడ యూదులు, ధర్మశాస్త్ర బోధకులు ఇంకా యేసుక్రీస్తుని తప్పు పట్టాలని అంతా చుట్టుపక్కల ఉంటారు కదా. చదవమ్మా. జనులు గుంపు కూడి ఉండినందున వానిని లోపలికి తెచ్చుటకు వల్లపడకపోయాను గనుక ఇంటి మీదకి ఎక్కి పెంకులు విప్పి మంచముతో కూడా యేసు ఎదుట వారి మధ్యన వానిని దించిరి. ఆయన వారి విశ్వాసము చూచి, మనుషుడా నీ పాపములు క్షమింపబడి విశ్వాసానికి పాపాలను క్షమించే మనసుకి ఏమన్నా సంబంధం ఉందా? ఇప్పుడు ఆయనకి స్వస్థత కావాలి, ఆ విశ్వాసము ఆయనకుంది, టన్నులు ఉంది. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ఏమంటున్నాడు? ఫస్ట్ స్వస్థత కాక ముందు ఏమంటున్నాడు? స్వస్థత చెయ్యక ముందు ఏమంటున్నాడు? నీ పాపములు క్షమింపబడ్డాయి అంటున్నాడు. అక్కడ యేసుక్రీస్తు మీరు చూడండి, ఆయన చరిత్ర 4 సువార్తలలో ఫస్ట్ ఏ స్వస్థత జరగాలన్న ముందుగా నీకు విశ్వాసం ఉందా, నీ పాపాలు ఒప్పుకో, నీ పాపాలు క్షమింపబడ్డాయి, ఫస్ట్ కార్యాలు ఇవే అనేది ఆయన. ఎందుకు? పాపులను రక్షించడానికి వచ్చిండు ఆయన. నీ శరీరానికి ఎలాంటి రోగాలు ఆయనకు అది కాదు, ఆయనకు అది మెయిన్ కాదు. అది నీలో మారు మనసు రావాలి, పశ్చాత్తాప హృదయం రావాలి. ఆయన ఏమంటున్నాడో చూడండి. ఏమంటున్నాడు యేసుక్రీస్తు? మనుషుడా నీ పాపములు క్షమించబడ్డాయని వానితో చెప్పగా శాస్త్రులను ఇక్కడ సైతాన్లుగా లేడు ఏం చేస్తారు? శాస్త్రులు ఏం చేస్తారు? ఇక్కడ శాస్త్రులు పరిసయ్యులను దేవదూషణ చేయుచున్న ఇతడెవడు? దేవుడు ఒక్కడే తప్ప. దేవుడు ఒక్కడే కదా, మరి ఎవడు పాపములను క్షమింపగలడు? దేవునికే కదా పవర్స్ ఉన్నాయి. మరి మనిషి కుమారుడు ఈ లోకానికి యేసుక్రీస్తు దేవుడే కదా అని వాళ్ళకేం అర్థమైంది? దేవుడు ఎట్లుంటాడు? పవర్ఫుల్గా ఉంటాడు. ఆయన ఎదురుగా ఉంటేనేమో ఆ వెలుగు చూడలేమే, వెలుగు లేదు, ఏం లేదు, మొత్తం మాలాగానే 2 చేతులు 2 కాళ్ళు, ఈయన దేవుడు ఎట్లయితాడు? వాళ్ళు అనుకున్నారు అట్లా. యేసు వారి ఆలోచనలు ఎరిగి మీరు మీ హృదయములలో ఏమి ఆలోచించుచున్నారు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట క్షమింపబడినని చెప్పుట సులభమా? నీవు లేచి నడవమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారుడికి అధికారము కలదని ఎవరిచ్చిరి? అధికారం తండ్రి అయిన దేవుడిచ్చాడు. పాపులను క్షమించే అధికారం తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుకి ఇచ్చాడు. అదే పవర్ మళ్ళీ ఎవరికి ఇచ్చాడు? అపోస్తులకు ఇచ్చాడు. యోహాను సువార్త 20 అధ్యాయము 23వ వచనం. యోహాను సువార్త 20 అధ్యాయం 23వ వచనము. మీరు ఎవరి పాపములు క్షమించురు. మీరు ఎవరు? మీరు అంటే ఎవరు? వాళ్ళు అపోస్తులు. మీరు అపోస్తులేనా? అపోస్తులా? శిష్యులా? విశ్వాసులా? ఎవరు మీరు? శిష్యులు. మరి శిష్యులైతే ఏం చేయాలి? ఫస్ట్ మనము ఇతరులని పాపాలను క్షమించాలి. అవునా కదా? వద్దా? చిన్నతనమా? నీ పాపాల ఆటంకం ఉన్నాయి పరలోకానికి ఎక్కిపోవడానికి, అవసరమా? పశ్చాత్తాపడు. నిజంగా మీ గుండె మీద చేతేసుకొని చిన్నతనం ఏం లేదు, ఎవరైనా క్షమించకపోతే దన్మనివే కాళ్ళ మీద నింబడతానండి. ఈ భూమి మీద యేసుక్రీస్తు ఈ పెద్ద పాపము, చిన్న పాపం, ఏ పాపము కూడా క్షమించలేని పాపాలు ఉన్నాయి యేసుక్రీస్తు ఏమన్నా? చెప్పండి. ఎలాంటి పాపినైనా క్షమిస్తాడు. ఆయన కనికరం వలవాడు దేవుడండి. ఆయనకి ఒక మాట స్టేట్మెంట్ ఇస్తున్న వాక్యం చదివిస్తానమ్మా. ఆ వాక్యం అలాగుంచి యెషయా గ్రంథంకి వచ్చేసి యెషయా గ్రంథం 43వ అధ్యాయం. యెషయా గ్రంథం 43వ అధ్యాయము దేవుని వలరా 23 నుంచి 25 వరకు 3 వచనాలు ఒకసారి మీరు పరిశీలన చేస్తే ఇక్కడ ఒక మంచి మాట మనకి చెప్తున్నాడు. చూద్దాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం. పాత నిబంధన మనం ఏమనుకున్నాం? కంటికి కన్ను, పంటికి పన్ను. అయితే మనం ఎందుకు రాయబడ్డది? తండ్రి అనే దేవునికి లక్షణాలు ఏంటో చెప్తున్నాడు ఇక్కడ. దహన బలులుగా గొర్రె మేకల పిల్లలను నా యొద్దకు తేలేదు. నీ బలుల చేత నన్ను గణపరచలేదు. నీ పాత నిబంధన ఏంటని? పాత నిబంధన యొక్క లక్షణాలు ఏంటి? అన్ని ఇవే కదా. బలులే. నైవేద్యములు చేయవలని నేను నిన్ను బలవంత పెట్టలేదు. ధూపము వేయవలని నిన్ను విసికింపలేదు. నా నిమిత్తము
సువాసన గల లవంగపు చెక్కను నీవు రూకలిచ్చి కొనలేదు. నీ బలి పశువుల క్రొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు, సరే కదా. నీ పాపముల చేత నీవు నన్ను ఇవన్నీ చేయలేదట. ప్లస్ మళ్ళా పాపముల చేత దేవుణ్ణి విసికిస్తున్నామట. పాప అంటే ఆజ్ఞలు మీరుతుంటే కన్న తండ్రి చట్టం రాసుకున్నాడండి. ఆయన చట్టం రాసుకున్న భూమి మీద ఈ అన్ని పుస్తకాల చట్టాలు పర్ఫెక్ట్గా జరుగుతున్నాయి. ఇప్పుడు ఒక 10th క్లాస్ 9th క్లాస్ ఇప్పుడు ఉన్నాయనుకో, ఎన్ని పుస్తకాలు అన్నీ చదివి మేదడికి ఎక్కించి నరాలు ఎక్కించుకున్న తర్వాత ఈ రాసి పాస్ అవుతావు అంటే ఇవన్నీ నువ్వు పాటించినట్టా లేదా? ఒక్క గ్రంథం పాటించలేకపోతున్నావా? లాయర్ లాగా ఇన్ని పేర్చిండా గోడకి గ్రంథాలు ఏమన్నా? ఈ ఒక్క గ్రంథంలో ఉన్న ఎన్ని నువ్వు పాటిస్తే ఆయన చట్టం రాసుకున్నాడు. ఆయన కదా, ఆయన ఇష్టం. నీ పాపముల చేత నీవు నన్ను విసికించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి. నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. మళ్ళా నువ్వు నన్ను పాపములతోని నన్ను బాధ పెట్టినవయ్యా. నేను రాసుకున్న చట్టానికి వ్యతిరేకంగా బ్రతికినావు. దేవుని కోపం కదా, చంపాలనుకుని ఎంతసేపు అండి చెప్పండి. ఆయన చట్టం ప్రకారంగా బ్రతకలేరు, కానీ నువ్వు పాపములతో నన్ను విసికించావు, నా చట్టానికి వ్యతిరేకంగా బ్రతికిన. అయినా నేనేం చేస్తున్నా? నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. నా చిత్తానుసారంగా 25వ వచనమమ్మ, 24, 20 చదువు. 20 నేను నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. మన పాపాలు జ్ఞాపకం చేసుకున్నాడు. పాత నిబంధనలు చెప్తున్నాడండి. ఎందుకు అంటే ఇప్పుడు నువ్వేం చేయాలి? పాపముతోనే ఉంటే ఏం చేయాలట? నిన్ను జ్ఞాపకం చేసుకుని నీ పాపాలు మర్చిపోతున్నట్టు నువ్వేం చేయాలి? నీ పాపాలు నువ్వు మర్చిపోవాలి, వదిలేయాలి. పాపంతోనే నువ్వు చచ్చిపోయినావు అనుకో, పాతాళమే. అసలు ఏంటండి అంత పవర్స్? ఇంకా చాలా ఉన్నాయి దేవుని వాళ్ళని. ఇంకొన్ని మాటలు ఆలోచిస్తా. ఇది చదవమ్మా, యోహాను సువార్త 20 అధ్యాయం 22, 23 చదవండి. మీరు ఎవరి పాపములు క్షమింతురో, యోహాను సువార్త 20 అధ్యాయము 22, 23. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. ఫస్ట్ పరిశుద్ధాత్మను పొందండి. మీరు ఎవరి పాపములు క్షమింతురో. ఎవరి పాపం? ఫస్ట్ పరిశుద్ధాత్మ మన మీదికి రాకపోతే నువ్వు క్షమిస్తావా? ఫస్ట్ మన మీదకి ఏం రావాలి? అపోస్తుల మీదకి ఏమొచ్చింది? పరిశుద్ధాత్మను ఊదిండా లేదా వాళ్ళ మీదకి? ఫస్ట్ అర్థమవుతుందా? ఫస్ట్ ఎక్కడో ఆయన బ్రతికినప్పుడు అందరి మీద శిష్యుల మీదకి ఊదిండు. మళ్ళా సరిపోక డబల్ డోస్ పై గది మీద వచ్చింది కదా, అగ్ని నానకల వాళ్ళ మీదకి దిగిందా లేదా ఆత్మ? అర్థమవుతుందా అండి? అయితే ఫస్ట్ ఏం చేస్తున్నాడు? ఒక మనిషిని నువ్వు పాపక్షమాపణ పొందాలన్నా, ఒకరిని క్షమించాలన్నా ఫస్ట్ నీ వల్ల కాదు. నువ్వు ఒప్పుకోలేవు, క్షమించలేవు. నువ్వు క్షమించలేకపోతున్నావు, నేను ఎవరిని కూడా పాపాలు క్షమించలేకపోతున్నావు, పశ్చాత్తాపం వస్తలేదంటే నీలో పరిశుద్ధాత్మ లేదు. పరిశుద్ధాత్మ ఉంటే గుర్తు ఇదే, నువ్వు ప్రతి ఒక్కరిని క్షమించగలుగుతావు. నువ్వు క్షమించలేవంటావు, నీ పరిశుద్ధాత్మ లేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఒప్పిస్తాడు, నేను సరిదిద్దుతాడు. ఇక్కడ అదే చెప్తున్నాడా? మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును. ఎవరి పాపములు మీరు నిలిచి ఉండు ఇతురో అవి నిలిచి ఉండునని అంటే ఎవరికి ఇచ్చిండు పవర్స్? అపోస్తులకి. మరి ముందుగా యేసుక్రీస్తు ఎవరు ఇచ్చిండ్రు? తండ్రి అయిన దేవుడు ఇచ్చిండు. మరి అదే అధికారం ఎవరికి ఇస్తున్నాడు? ఇప్పుడు అపోస్తులకి ఇస్తున్నాడు. మరి అపోస్తులు అయితే ఎవరు అపోస్తులు? మరి అపోస్తుల కింద ఉన్న ఎవరు శిష్యులు? మనమే కదా. మనం ఏం చేయాలి? క్రీస్తు సంఘంలో ఎంతమందిని క్షమిస్తున్నారు? ఎంతమందికి క్షమించే అధికారం, ఈ అధికారాన్ని ఎంతమంది సద్వినియోగం చేసుకుంటున్నారండి? ఓ మాట అంటాడు మత్తయి సువార్త 18వ అధ్యాయం 18వ వచనం చూడండి. భూమి మీద దేనిని బంధిస్తావో పరలోకంలో బంధించబడతదట. భూమి మీద మత్తయి సువార్త 18వ అధ్యాయం 18వ వచనం. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును. భూమి మీద బంధించడం అంటే యేసు నామమున, అది కాదండి బంధించడం. అర్థమవుతుందా? బంధించడం అంటే అది కాదు. పాపాలను క్షమించడం అన్నా, బంధించడం అన్నా. మీకు అక్కడ మీకు ఇంకా క్లారిటీ కావాలంటే మత్తయి సువార్త 16వ అధ్యాయం 18, 19 చూడండి. మత్తయి సువార్త
16వ అధ్యాయం 18, 19. మరియు నీవు పేతురువు, నువ్వు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఈ బండ మీద యేసుక్రీస్తు సంఘాన్ని కడతావు. పాతాళలోక ద్వారములు ఎందుకు పాతాళలోక ద్వారాలు ఎందుకు క్రీస్తు సంఘం దగ్గర నిలబడవంటే పవర్స్, ఏ పవర్? క్షమించే పవర్. పాపిని క్షమించే పవర్ ఎవరికి ఇచ్చిండు? అపోస్తలుకి ఇచ్చిండు. భూమి మీద అంటే క్రీస్తు సంఘం దగ్గర పాతాళ లోక ద్వారం నిలబడలేదంట. కారణం, పాతాళం పోయే వాళ్ళని ఎవరమ్మా? ఇంతకు పాతాళం ఎవరు పోతారు చెప్పండి? పాపుల్నే కదా పట్టుకునేది. ఎక్కడుందా వాక్యం? ఒకసారి యోబు గ్రంథం 24వ అధ్యాయము 19, 20. అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచినీళ్ళు ఎగిసిపోనట్లు, మంచినీళ్ళు ఎగిసిపోయినట్టు పాతాళము పాపము చేసిన ఎవరిని పట్టుకుంటుందట? పాతాళము పాపము చేసిన వారిని పట్టుకుంటు. పాపులు ఎవరు? దేవుని ఆజ్ఞ మీరిన వాళ్ళంతా పాపులు. అంటే ఇప్పుడు నువ్వు పాపంతో చచ్చిపోయినవనుకో, నువ్వు ఎక్కడికి వెళ్తావు? రండి 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 అంటుంటుంది అది. ఎవరిని? పాతాళం పాపం చేసిన వాళ్ళని పట్టుకుంటుందట. ఇది చాలా ముఖ్యం. ఏమంటున్నాడమ్మా? పాతాళము పాపము చేసిన వారిని పట్టుకుంటది. ఇప్పుడు మత్తయి సువార్త 16వ అధ్యాయం 18, 19 ఏమంటున్నాడు ఇక్కడ? పాతాళ లోక ద్వారములు, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని. దేని ఎదుట? సంఘము, క్రీస్తు సంఘం. 1 తిమోతి 3వ అధ్యాయం 15వ వచనం. 1 తిమోతి 3వ అధ్యాయము 15వ వచనము. జీవము గల దేవుని సంఘములో జనులు ఎలా ఉండాలని చెప్తున్నాడు ఇక్కడ. అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘము. సంఘం అంటే ఇప్పుడు మనమంతా, మీరంతా సంఘ సభ్యులు. ఒక్కొక్క అవయవం అర్థమవుతుందా? ఒక్కొక్క అవయవం అంటే ఇప్పుడు చూడండి, ఒక శరీరానికి ఎన్నో ఉన్నాయి. చేయి పని కాలు చేస్తుందా? కాలు పని కాలే చేయాలి, చెయ్యి పని చెయ్యే చేయాలి, నోరు పని నోరే చేయాలి, ముక్కు పని ముక్కే చేయాలి, కన్ను పని కన్నే చేయాలి, ఎంటకల పని ఎన్నెలు, చెవులు, అన్ని అవయవాలంతా క్రీస్తు శరీరం అయిన సంఘము. శరీరం అని ఎక్కడ ఉంది? కొలసీలకు రాసిన 1వ అధ్యాయం 18వ వచనం. సంఘమును శరీరానికి ఆయనే శిరస్సు. ఏం మెయిన్ హివరట, హెడ్ ఆయన. ఇప్పుడు మనమంతా ఎవరము? అందరం అవయవాలు. నీ టాలెంట్ ప్రకారంగా నువ్వు ఆత్మని ఎలా కాపాడాలి అనుకున్న సంఘంలోకి చేర్చబడ్డావు. అందరూ ఒకటే పని చెయ్యలు, అందరూ కలిస్తేనే సంఘం. ఆ సంఘం ఈ 4 గోడలు కాదు. సంఘం అనగా ఒక్కరున్నా ఇద్దరున్నది సంఘం. అర్థమవుతుందా? ఇప్పుడు అది చదవమ్మా. అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగా ఉండాలో, ఎలాగా బ్రతకాలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు వ్రాయిచున్నాను. ఆ సంఘం సత్యమునకు స్తంభము. ఏ సంఘమట? క్రీస్తు సంఘం. హృదయంలో ఏమేమి ఉన్నాయో నువ్వు ఒప్పుకో. ఎవరిని క్షమించలేకపోతావు, ఎవరిని ద్వేషిస్తున్నావో, ఒకరినేమో ప్రేమిస్తావు, పుట్టిన వాళ్ళని ఒకరిని గో రేంజ్లో వేస్తావు, ఒకరిని తగ్గిస్తావు. ఇదేం గుణం? మన కడుపున పుట్టిన పిల్లల్ని 10 రకాలుగా ప్రేమిస్తే. అందుకే ఎక్కువ ఇంతమందిని కానొద్దు. ఇంతమందిని అంటే ఏం చేస్తుంది తెలుసా? చూస్తారా? యెషయా ప్రవక్త ఏం రాసిండండి. యెషయా గ్రంథం 59వ అధ్యాయము. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 4 నుంచి ఒకసారి చూడండి. నీతిని బట్టి. యెషయా గ్రంథం 59వ అధ్యాయము 4 నుంచి చదవండి. నీతిని బట్టి ఎవడును సాక్ష్యము పలకడు, సత్యమును బట్టి ఎవడును వ్యాజ్యమాడడు. అందరు వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు. చెడుగును గర్భము ధరించి పాపమును చెడు గర్భాన్ని ధరిస్తారట. చెడు శిరస్సు నుంచి అది కాళ్ళ వరకు గుట్టలు 10 సంవత్సరాల నుంచి క్షమించకుండా పోతుంటే ఏమైపోతుందంటమ్మా? గుట్టలు పెరిగి ఏమైపోతుందో లోపటించి చిన్న పిలికి వస్తుంది. ఆ పిలికి ఏంటంట? మెల్లగా గర్భం బయటకు వస్తుంటది. చెడుగును గర్భము ధరించి పాపాన్ని కంటదట. వారు మిడనాగుల గుడ్లను పొదుగుదురు. పెళ్లి చేసుకుంటారు. నాకు ఇంతమంది పిల్లలు, అంతమంది పిల్లలు. నిజంగా అంతమంది పిల్లల్ని కన్నారు కదా. 8 మంది, కొంతమంది 10 మంది కంటారు. 10 మంది పరలోక అర్హత ఉన్నదా? వాళ్ళు పోగలుగుతారా? ఎందుకు ఈ పాంపిల్లల్ని భూమి మీదకి తీసుకొచ్చి అందరికి కాటేయడానికా? అంతే కదండి. దేవుని పక్షాన నేను మాట్లాడుతున్నా.
ఇప్పుడు నాకు అంతమంది అనుకుంటే ఏం చేయడానికండి? ఏం చేస్తున్నారు? చూడండి, ఒక్కరన్న అర్హత ఉన్నారా? కన్న వాళ్ళకు ఉంది అసలు పరలోకం? చెప్పండి. ఆత్మ పరిశీలన చేసుకొని మంచి అవకాశం అండి. కన్నీరు గార్చాలండి. అయ్యా నేను చచ్చిపోయే లోపల ఇంకా కాటికి కాలు చాపినా కానీ పశ్చాత్తాపం లేకపోతే మన బ్రతుకు ఒక బ్రతికే అండి. అసలు ఇంత మంచి అవకాశము కన్న తండ్రి ఎంత మంచి అవకాశం ఇస్తుంది. మీకు ఇంకొక విషయం చెప్తున్నా, ఈ వాక్యాన్ని మీరు ఎట్టి పట్టుకోండి. నిజంగా మీలో కరికరం లేదా? జాలి దయ లేదా? ఒకరిని క్షమించే మనస్తత్వం లేదా? ఒకళ్ళు లేకపోతే ఏమంటున్నారు చేసే? యాకోబు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం చదవండి. యాకోబు 2వ అధ్యాయం 13వ వచనంలో ఏమంటున్నారు చూడండి దేవుని వాళ్ళారా. కనికరము చూపనివాడు. నువ్వు నిజంగా ఎవరి మీద, కన్న పిల్లల మీద కానీ పక్కోళ్ళ మీద, ఎదురుంటి వాళ్ళని మీద, ఎవరి మీదగా నువ్వు కనికరము చూపేయకపోతే ఏమవుతుందట? కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు. కనికరము లేని తీర్పు ఒకటి ఉందట. ఈ కనికరము, ఈ జాలి దయ క్షమించకుండా పాతాళం పోయినాం అనుకో, వాళ్ళని పక్కన ప్రత్యేకంగా ఒక ట్రీట్మెంట్ ఉంటుందట. అంటుంటారు, అరే జాలి దయ లేదారా, కనికరం లేదారా? ఎవరికి ఉండదండి? కొంతమంది భయంకరమైన కరుడు కట్టిన వ్యక్తులను మనం చూస్తుంటాం. యేసు దగ్గరికి ఒక పాపాత్ములు తీసుకొచ్చిండండి. ఎవరమ్మా? యోహాను సువార్త 8వ అధ్యాయం చేయండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 6 నుంచి చూసినట్లయితే, యూదులు ధర్మశాస్త్ర బోధకులు ఒక వ్యభిచార స్త్రీని పట్టుకొస్తారు. కూడా ఒక స్త్రీతోని ఎవరు చేయాలి వ్యభిచారము? మగవాళ్ళే కదా చేసేది, మగవాళ్ళే కదా వ్యభిచారం చేసేది, మగవాళ్ళే కదా. ఈ స్త్రీ వాళ్ళ కంట్లో ఎట్టబడ్డదంటే, ఈ స్త్రీ వ్యభిచారం చేస్తుంటే పట్టుబడ్డదంటే, మరి వ్యభిచారం చేసే వాళ్ళు వీళ్ళు ఎవరైతే పట్టుకొచ్చారో వాళ్ళే ఉంటారు. అర్థమవుతుందా అండి? ఇక్కడ ఏమంటుంది చూడండి. ఆయన మీద నేరము మోపవలెనని ఆయనని శోధించి 3 నుంచి చదవమ్మా. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టుబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్యన నిల్వబెట్టి, బోధకుడా. ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి దేవుని వాళ్ళారా, ఇలా మన కుటుంబాలు పతనం అవుతున్నాయంటే మనం ఇప్పుడు బాగానే భక్తిగా ఉన్నాం, ఒక ఏజ్ వచ్చినాక భక్తిగా ఉన్నాం. యవ్వన ప్రాయంలో ఎలాంటి దరిద్ర పనులు చేసినాం, ఎలాంటి వ్యభిచార పనులు చేసినాం, ఎలాంటి విగ్రహారాధన చేసినాం, ఎలాంటి నీచ కార్యాలు యవ్వన ప్రాయంలో చేసి ఇలా భక్తులుగా ఉన్నాం అనుకో, ఆ శాపము, ఆ పాపం మన పిల్లలకి తగులుతుందండి. కుటుంబాలు పతనం అదే. ఇలా తల్లిదండ్రులు ఎందుకు పిల్లలు ఇలాగవుతారు, కోడళ్ళు ఇలాగవుతారు, కొడుకులు ఎందుకు ఇలాగ అయిపోతుర్రు అంటే, ఆ జంట ఏదో తప్పు చేసింది. లేకుంటే ఏంటి అది అంత ఈజీ అనుకుంటారా? గుండె మీద చేసేసుకోండి. ఒకప్పుడు మరి అంత ఎవరి దగ్గర ఏడవాలండి? తండ్రి అనే దేవుని దగ్గర ఏడవాలి. ఈ గుట్టంతా, ఈ పాపమంతా గుడిలో దాచిపెట్టుకొని, నేను పవిత్రంగా పరిశుద్ధంగా అందరినీ మన పాపంలోనే మనం పెట్టుకొని ఇతరులను అలాగా అంటే నీ మీదకి ఇంకా వస్తుంటాయి. అర్థమవుతుందా? మంచి అవకాశం, ఇంకా భూమి మీద బతికున్నావు, మోకరించి కన్నీరు కారవాలి. తండ్రి నేను పాపం చేసిన, నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా. దేవుడు క్షమించాడా? ఎందుకు క్షమించాడయ్యా? నువ్వు పాపంతో వచ్చేసినవా, దేవుని దగ్గరకు వచ్చేసే క్షమించేస్తాడయ్యా. ఇలా నేను వాక్యం ద్వారా మిమ్మల్ని కన్నానండి. మీ తల్లిదండ్రులు కని భూమి మీద పడేసిర్రు, భ్రష్టు పట్టించిర్రు. వాళ్ళందరినీ మిమ్మల్ని అందరినీ వాక్యంతో యేసు రక్తంలో కడుక్కుంటూ ప్రతి వారము మీరు 100 మంది 200 మంది కానవసరం, ఉన్న 10 మంది అయినా సరే వీళ్ళని తయారు చేసి తండ్రి చేతిలో పెట్టాలి. నా బాధ ఇలాంటి అంశాలు ఎందుకు తీసుకొస్తున్నా? అయ్యో ఈ కోణంలో కూడా నా బిడ్డలు ఉంటే అమ్మో వీళ్ళు ఏదేదో వస్తారని ఈ పాఠాన్ని నేను బాగా ప్రాక్టికల్ చేసి అన్నీ చేసి, ఈ పాఠం వెనక ఎంతమంది, ఒక మనిషి క్షమించకపోతే పాతాళం పోతాడట. అవసరమా మనకి డేంజరు? ఈ భూమి మీద బ్రతికినంత వరకు అందరినీ హృదయపూర్వక క్షమించి వదిలేసేయరాదు? ఎంత ప్రశాంతంగా ఉంటుందండి, ఎంత ప్రశాంతత అండి. నిజంగా మీరు ఆలోచించుకోండి. అలాంటి మనస్తత్వం మనకి లేకపోతే ఇవాళ మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. దేవుని వాళ్ళరా ఎంత డేంజర్ జోన్లో ఉన్నాం తెలుసా? ఒకవేళ నిజంగా శత్రువును నువ్వు ప్రేమించలేకపోయినావు అనుకో,
ఎప్పుడన్నా మీరు శత్రువులని పిలిచి, ఇప్పుడు ఆ కంటిగా ఆ పక్కింటి వాళ్ళ జోలికే పోకుండా అనుకో, వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి మంచి చికెన్ మటన్ వండి వాళ్ళకి పెట్టినాం అనుకో, ఈడేంద్రో వాళ్ళ కొత్త ప్లాన్ వేస్తున్నాడా, అన్నంలో ఏమైనా విషయం కలిపిరా, మొత్తం ఈ అనుమానం బతుకులు అయిపోయినాయి మనకి. అవునా కాదా? కానీ సామెతల గ్రంథం ఏమంటుందో ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం 25వ అధ్యాయము, సామెతల గ్రంథం 25వ అధ్యాయం 1-2 వచ్చిన 21-22 చూడండి అమ్మా. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 21-22. నీ పగవాడు ఆకలి కొనిన ఎడల, నీ పగవాడు ఎవరట? మంచోడా? పగవాళ్ళు ఎవరు? క్షమించకుండా ఇంకా ఇప్పుడు అలాంటి వాళ్ళు పగవాళ్ళు వచ్చిర్రు అనుకో, మూతి అని చెప్తారు ఇట్లా. మనకద్దు, క్షమించవా? ఎందుకు? బాగా తిష్ట వేసిందా? కూర్చోబెట్టి క్షమించొద్దు. నిజంగా దేవుని విషయంలో క్రైస్తవులారా, మీరు వేరే క్రైస్తవులు పక్కబెట్టండి, పక్క వాళ్ళని పక్కబెట్టండి. వాళ్ళు క్షమించకపోయినా ఏదో ఒక రోజు క్షమిస్తారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? క్రీస్తు సంఘంలో నిజంగా మీరు బ్యాప్టిజం తీసుకుని ఒక సేవకుడి మాటలు మీరు విని, తండ్రి అయిన దేవునికి ఏ గుణాలు ఉన్నాయంట? క్షమించే గుణాలు ఉన్నాయి ఆయనకి. ఆ గుణం నీలో ఉంటే ఇక్కడ ఏం చేయాలట? పగవాళ్ళు నీకు భూమి మీద ఎంతమంది పగవాళ్ళు ఉన్నారో రేపు నువ్వేం చేయాలి? ఇంటికి పో. అవ్వాలి ఒకవేళ 10 మంది చూసి నేను ఈ చిన్నతన తలుపులేసుకు కాళ్ళ మీద పడు, ఏమవుతుంది? నువ్వు పడిగిన వెంటనే దేవుడు నీకు తోడుకుంటాడయా. అలాంటి నీ వల్ల అవుతుందా? ఎంత గొప్ప వరమయ్యా. నేను నిజంగా నాకు ఆ వరం దేవుడు ఇచ్చిండండి. ఇంకా ఆ వరం ఉన్నది కాబట్టి ప్రతి మనిషిని క్షమించుకుంటూ, కోపంలో ఎన్నో అంటాం మనం. బైబిల్ ఏమంటుంది? ఎఫెసీయులకు రాసిన 4వ అధ్యాయం 26లో ఏమంటుంది? కోపపడు. ఎందుకంటే వాక్యానుసారంగా లేకపోతే కోపపడు. కానీ పాపము హృదయంలో రాకుండా ఎన్ని విధాలుగా పోరాటం చేస్తావో అన్ని విధాలుగా పోరాటం చేయి. ఇక్కడ ఏమంటుంది చదువు? కోపపడండి కానీ పాపం చేయొద్దు. పాపం మన హృదయంలోకి రావద్దు. పాపం అనేది పాపం అంటే అన్నీ వస్తాయి, ఆజ్ఞలు అన్నీ వస్తాయి. పాపము అనేది ఒకటే కాదు, అన్ని ఆజ్ఞలు. ఈ వాక్యానికి ఎన్ని ఆజ్ఞలు, అన్ని ఆజ్ఞలు పాపం కిందకే వస్తాయి. బైబిల్ ఏమంటుంది? కోపపడుడి కానీ పాపం అంటే ఆజ్ఞ మీరొద్దు. ఇప్పుడు అది చదువమ్మా. నీ పగవాడు ఆకలి కొనిన ఎడల వానికి భోజనం పెట్టు, దప్పికొనిన ఎడల వానికి దాహమేమో. అట్లు చేయుట చేత వాని తల మీద నిప్పులు కుప్పగా పోసేస్తావంట. ఒక పగవానికి తీసుకొచ్చి నువ్వు అన్నం పెట్టి చేసినావు అనుకో, వీడు షాక్ అయిపోతావు. ఇదేంద్రా బాబు, ఇదేంది, ఈయనలో ఇంత మార్పు ఏందని ఆయనలో మార్పు వచ్చేస్తుందట. అర్థమవుతుందా అండి? అసలు నిజంగా మీరు భూమి మీద చచ్చిపోయే లోపట ఎవరిని కూడా క్షమించకుండా నువ్వు చచ్చిపోయినావు అనుకో, మనంత దురదృష్టవంతులు ఇంకెవరు ఉండరండి. యేసుక్రీస్తు ఏమంటుండు? తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళు క్షమించు. ఇంకేమంటుండు? మత్తయి సువార్త 5వ అధ్యాయం 44లో ఏమంటుండు చూడండి. ఎంత మంచి మాట అండి. వీళ్ళన్నీ తండ్రికి, దేవునికి, పరిశుద్ధాత్మనికి, యేసుక్రీస్తుకి గుణాలండి. ఆ గుణాలలో మనం ఉన్నాం. ఆ గుణాలను ధరించుకుని ఉంటే నీకు ఆ పశ్చాత్తాపము, ఆ కనికరము, క్షమించే గుణం లేకపోతే నువ్వు క్రైస్తవుడే కాదు. ఎప్పటికైనా నీ కన్నీడు ఏరులై పారేటట్టుగా క్షమాపణ అడగాల మనం దేవుణ్ణి. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18-19. మరియు నీవు ఎక్కడెక్కడికి తిరిగి మళ్ళీ అక్కడికి రావాల్సి వస్తుంది. ఇప్పుడు అక్కడనే ఉంది, ఆగింది పాఠం. మరియు నువ్వు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. బండ మీద సంఘం. ఏ సంఘం? క్షమించే సంఘం. క్షమించే అధికారం ఎవరికి ఇచ్చిండు? అపోస్తులకు ఇచ్చిండు. మరి అపోస్తుల సంఘంలోకి ఎవరెవరు రావాలి? ప్రతి మనిషిని క్షమించేవారు రావాలి. ఆ ప్రతి ఒక్కరు క్షమించే ఆ వ్యక్తులు ఉన్నారనుకో, నరకం ఏమైపోతుందట? షేక్ అయిపోతుందట. ఇదేంద్రావా విషయం? ఇప్పుడు అందరినీ పాపాత్ములందరినీ క్షమించుకుంటూ పోతుంటే అపవాది ఆడు ఉంటాడా? క్షమించలేని సంఘం, పగతో ఉండే సంఘం,
పగలు ద్వేషాలతో ఉండే సంఘాన్ని చూసుకుంటాడు. క్రీస్తు సంఘంలో ఎందుకు ఉండలేకపోతున్నాడు? అంటే క్షమించేస్తున్నాడు. వామ్మో, ఈ క్షమించే సంఘం నాకెందుకురా బాబు ఏమంటున్నాడమ్మా? పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క రాజ్యపు తాళవచ్చులు అంటే క్షమించే రాజ్యపు తాళవచ్చులు ఎవరికి ఇచ్చిందంట? పేతురుకి ఇచ్చిందంట. మరి యేసు ప్రభు ఇంకొక తాళవచ్చో పెట్టుకున్నాడు ఆయన. ప్రకటన 1:18 పేతురుకేమో పరలోక తాళవచ్చులు ఇచ్చిందంట ఓపెన్ చేయడానికి. ఓపెన్ చేయాలంటే ఏం చేయాలి? ఓపెన్ చేసిన వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు రావాలట? అందరూ పాపక్షమాపణ పశ్చాత్తాపంతో, ఏ పాపము లేకుండా పరిశుద్ధులుగా పవిత్రులుగా ఉన్న వాళ్ళందరినీ పరలోక రాజ్యం. మరి ఒప్పుకోకుండా పాపంతో చచ్చిపోయిన వారిని మరొక తాళవచ్చ యేసుక్రీస్తు దగ్గర పెట్టుకున్నాడు. ఏంటంట అది? మరియు మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. క్రీస్తు స్వాధీనం దగ్గర ఉన్నాయి. మరి పేతురుకి ఏ తాళవచ్చులు ఇచ్చిండు? పరలోక తాళవచ్చులు ఇచ్చిండు. పరలోక తాళపు చెవులు ఎలాగున్నాయట? ఇందాక చదువుకున్నాం కదా, యోహాను సువార్త 20:23 మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును. చూసిరా ఎలాంటి తాళవచ్చులు ఇచ్చిండట? ఇది పరలోకానికి అంటారు. మరి పరలోకానికి ఎవరు పోతారమ్మా? పాపులు పోతారా? అందుకే కదా ఇలా చూడండి, ఎంతమంది ప్రవక్తలు, మీ లిస్ట్ అంతా చూడండి, పరదేశంలో ఉన్నారు. వీళ్ళంతా పాపాత్ములే. మరి ఆ లిస్టులో నువ్వోవా? నువ్వొద్దా? లేదు. ఇక భూమి మీద బ్రతికినంత కాలము నేను అపవాదం ఏం చేస్తే తెలుసా? నీలో వాక్యం లేకపోతే నీకు అందరినీ శత్రువులే అవపడతారు. నీకు శత్రువులే పరిచయం చేస్తుంటారు. తర్వాత ఏమవుతుంది చెప్పండి? మీరు ఆలోచించుకోండి దేవుని వాళ్ళరా. చాలా సీరియస్ తీసుకోండి ఇది ఈ విషయంలో. ఎందుకంటే యేసుక్రీస్తుకి తండ్రి అయిన దేవునికి ఎలాంటి లక్షణాలు ఉన్నాయట? మత్తయి సువార్త 5:44 యేసుక్రీస్తు స్వయంగా చెప్తుంటే మత్తయ్య గారు రాస్తున్నారు. నేను మీతో చెప్పిందని ఏమనగా, మీరు పరలోకమందున్న మన తండ్రికి మనమంతా కుమారులై ఉన్నట్లుగా శత్రువులను ప్రేమించండి. నిజంగా చెప్పండి, ఇప్పటివరకు ఎంతమంది శత్రువులు ఉన్నారో? కొడుకులు ఎంతమంది కొడుకులు అన్నారా? నాకు ఇంతమంది కొడుకులు, ఇంతమంది బిడ్డలు ఏం చేసుకోవడానికి? ఆ కొడుకుల నుంచి ఆ బిడ్డల నుంచి పిల్లలు బయటకు వస్తున్నాయి. ఆ పిల్లలు ఏమైతే అందరిని కాటేసే పిల్లలే ఉంటారు. ఇలా దేశమంతా కాటేసి మొత్తం ఆదాం చేసిన పాపానికే ఇలా మొత్తం ప్రపంచం అంతా అందరినీ కాటేస్తున్నది. అందులోకించి కొన్ని పుట్టినాల్లాగా ఏరుకుంటున్నారు. తండ్రి అనే దేవుడు యేసుక్రీస్తుని భూమి మీదకి పంపించి ఎవరైనా ఇంకా పరిశుద్ధులు ఉన్నారేమో అవకాశం ఇస్తుంటే ఏమైపోతున్నాయి? సంఘాలు ఆత్మలు చల్లారిపోతున్నాయండి. ఎలాగుండాలి? బయట పోయినప్పుడు ఎలా ఉండాలి? రోమిలకు రాసిన 2:24 రోమిలకు రాసిన 2:24 వ్రాయబడిన ప్రకారం మనల్ని బట్టియే కదా దేవుని నామము అన్యజనుల. ఇప్పటి వరకు దేవుడు మిమ్మల్ని బట్టి ఎంత సంతోషించిండు? మీ క్రియలు బట్టి. ఎక్కడైనా దేవుని నామం దూషింపబడుతుందో మన క్రియలు బట్టి? అసలు క్రీస్తు సంఘంలో నేను ఉన్నానని చెప్పుకోవడానికి అర్హత ఉందా మనకి? గుండె మీద చేతేసుకోండి. ఉన్నదంటే నువ్వు ప్రతి వ్యక్తిని క్షమించాలి, కందని క్షమించాలి. లేదా భయంకరమైన పరిస్థితి అండి. 2 లోకాలు. ఏ లోకానికి పోతావో ఆలోచించుకో. భూమి మీదనే మనకి గొప్ప అవకాశం, మనకి దేవుడు తండ్రి అయిన దేవుడు ఎంత గొప్ప అవకాశం ఇస్తున్నాడో తెలుసా? ఈ పాట వేస్తా. ప్రార్థన కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధమైన మా కన్న తండ్రి, మరి ఇప్పటి వరకు అనేక సంగతులు మాకు తెలియజేశావు. పరిశుద్ధ ఆత్మ ప్రేరేపణ బట్టి ఎన్నో హెచ్చరికలు చేశావు. బిడ్డల్ని ఎంతో ప్రేమిస్తున్నావు కాబట్టి తండ్రి, ఆ ప్రేమ ఏంటో వాక్యం రూపంలో ఖండించి గద్దించి బుద్ధి చెప్పడానికి కృపనిచ్చావు తండ్రి. ఏమిచ్చి నీ రుణం తీర్చుకుంటాం దేవా. ఇలాంటి మాటలు కేవలం క్రీస్తు సంఘంలోనే మాత్రమే దొరుకుతున్నాయి తండ్రి. మరి ఎన్ని సంఘాలు క్రీస్తు సంఘాలు ఉన్నాయి, అన్ని సంఘాలలో ఎన్నో ఆత్మలు రక్షింపబడుతున్నాయి. మరొకసారి జ్ఞాపకం చేసుకుని పరలోక వారసులు కావాలంటే ఎంత ఆనందము తండ్రి. ఆనందం చెప్పలేని ఆనందం దేవా. అది ఇక్కడనే మేము భూమి మీదనే చూసే విధంగా మాకు సాయం చేస్తున్నందుకు స్తోత్రం. జ్ఞాపకం చేసుకోండి బిడ్డలు, అమాయకులు దేవా, కృప చూపించమని మనాథుడైన యేసు క్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమె తండ్రి యొక్క ప్రేమ, యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండునుగాక. ఆమె అందరికీ వందనాలండి దేవుని ద్వారా.